పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈస్టర్ పండగ అయిన తర్వాత వచ్చేటువంటి ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారముగా యావత్ కథోలిక శ్రీ సభ కొనియాడుతూ ఉంది. ఏమిటి అసలు ఈ దివ్య కారుణ్య భక్తిలో ఉన్నట్టు మర్మం ఏంటి? అసలుకి అన్నిటికంటే ముఖ్యంగా ఈ దివ్య కారుణ్య విశ్వాసము భక్తి ఎలా ప్రారంభమైంది? ఇది మానవులు ఏర్పాటు చేసుకున్నటువంటిదా, లేకపోతే దైవ సంకల్పమా? ఎలా ప్రారంభమైంది ఈ దివ్య కారుణ్య విశ్వాసము, ఈ భక్తి అనేటువంటిది తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా బైబిల్ గ్రంథం నుండి 2 వాక్యాలని ధ్యానపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27, 28 వచనాలు. అప్పుడు యేసు అపోస్తలుడైన తోమాసుతో, నీ వ్రేలు నా గాయాలలో ఉంచుము, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా డొక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని చెప్పాను. అప్పుడు తోమాసు, నా ప్రభువా నా దేవా అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, అది మొదటి ప్రపంచ యుద్ధం ముగిసినటువంటి సమయం. సుమారుగా 20 కోట్ల మంది ప్రజలు మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయారు. యుద్ధం కారణంగా, భయంకరమైన యుద్ధం కారణంగా. అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గాయాల పాలయ్యారు. తినడానికి తిండి లేదు. భయంకరమైన దుర్భిక్షం, వ్యాధితో కొట్టుమిట్లాడుతూ ఉంది ప్రపంచం ప్రియులారా. దానికంటే ఎక్కువగా భయం గుప్పెట్లో బంధించబడి ఉంది ప్రపంచం. మొదటి ప్రపంచ యుద్ధం సుమారుగా 1914వ సంవత్సరంలో ప్రారంభమై 1917, 18, 19వ సంవత్సరాలకి ముగిసిపోయింది. కానీ పూర్తిగా ముగిసిపోలా. కోల్డ్ వార్ అంటారండి. అంటే నివురుగప్పిన నిప్పులాగా దేశాల మధ్యలో ఆ యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇంతలోకి నిదానంగా జర్మన్ దేశంలో హిట్లర్ అనేటువంటి నరరూప రాక్షసుడు అధికార పగ్గాలను చేపట్టి 2వ ప్రపంచ యుద్ధానికి, అతి భయంకరమైనటువంటి 2వ ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. ప్రపంచమంతా కూడా భయం గుప్పెట్లో గడగడ వణుకుతూ ఉంది. శాంతి లేదు, సమాధానం లేదు ప్రియులారా. ప్రజలలో ఒక రకమైన నిలకడ అనేటువంటిది లేదు. ఎవరికి వారే అపనమ్మకముతో జీవిస్తున్నటువంటి రోజులవి. అటువంటి భయంకరమైన దుర్భిక్షములో, భయంకరమైన దినాలలో ప్రియులారా, పోలండ్ దేశంలో ప్రియులారా, పోలండ్ అనే దేశంలో ఇదిగో 1931వ సంవత్సరం ఫిబ్రవరి 8వ తారీఖున పునీత ఫౌస్తీనా అనేటువంటి సిస్టర్ గారికి, ప్రియులకు దేవుని బిడ్డలారా, అమ్మగారికి యేసు ప్రభు దర్శనమిచ్చాడు. ఆ దర్శనం ఈసారి ఒక నూతన రూపముతో, నూతన ఆకారములో ఈ మఠంలో జీవిస్తున్నటువంటి పునీత ఫౌస్తీనా కొవాల్స్కా అనేటువంటి అమ్మగారికి దర్శనమిచ్చారు. ఆ తరువాత ప్రియులకు దేవుని బిడ్డలారా, 1934వ సంవత్సరం నుంచి 1938వ సంవత్సరం వరకు అనేక సార్లు యేసు ప్రభువు ఈ ఫౌస్తీనా అమ్మగారికి దర్శనాల తర్వాత దర్శనాలను ఇస్తూనే ఉన్నారు. ఇస్తూ కొన్ని విషయాలు ఈ ఫౌస్తీనా అమ్మగారికి యేసు ప్రభువు తెలియజేశారు. ఏమిటి అంటే, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, ఫౌస్తీనా, నా దివ్య కారుణ్య భక్తిని నీవు ప్రజలకు తెలియచేయాలి. నా దివ్య కారుణ్య భక్తిని ప్రోత్సహించేటువంటి దేవదూతగా నీవు క్రైస్తవులు మారిపోవాలి అని చెప్పారు. ఏమిటి దివ్య కారుణ్య యొక్క ప్రధానమైన ఉద్దేశం? యేసు ప్రభువు ఫౌస్తీనా అమ్మగారికి తెలియజేసినట్టు విధంగా ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, దేవుడు అనంత కరుణామయుడు, దయగలిగినటువంటి వాడు. ఆయన
ఘోర పాపుల పైన కూడా కారుణ్యాన్ని చూపించి వారు మారు మనసు పొందుకోవాలి, ఆయన దగ్గరకు తిరిగి రావాలి అని కోరుకుంటాడే కానీ మానవుల మీద ఆయన ద్వేషంతో పగతో శిక్షించే దేవుడిగా ఉండడు అని తెలియజేయమన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా పరలోక తండ్రి ప్రియులారా, పరలోక తండ్రి తన కుమారుని యొక్క మరణము ద్వారా, తన యొక్క రక్తము ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా, విలువైన రక్తము ద్వారా మానవాళిని పరిపూర్ణంగా క్షమించటానికి సిద్ధముగా ఉన్నాడు. క్రీస్తు రక్తము యొక్క విలువైన రక్తము కారణముగా మానవాళి మీద దేవుడు కారుణ్యాన్ని అపారముగా కుమ్మరించటానికి సిద్ధముగా ఉన్నాడు. మనము చేయవలసిందల్లా ఏమిటి అంటే ఆ దివ్య కారుణ్య మూర్తి మీద విశ్వాసాన్ని కలిగి, నమ్మకాన్ని కలిగి. ఏమిటి నమ్మకం? పరలోక తండ్రి క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనందరినీ కడగడానికి, తన దివ్య కారుణ్యాన్ని మన మీద కుమ్మరించటానికి, మన పాపాలు శుద్ధి చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. యేసయ్య తన శాంతిని, సమాధానాన్ని, తన కారుణ్యాన్ని నాకివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. నేను చేయవలసిందల్లా ఆ దివ్య కారుణ్య మూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ఆ దివ్య కారుణ్య మూర్తి మీద విశ్వాసాన్ని ఉంచాలి. ఇది చాలు నేను చేయవలసింది. పాపాన్ని విడిచిపెట్టాలి, చెడుని విడిచిపెట్టాలి. రెండవ అంశం ఏమిటి అంటే దివ్య కారుణ్య భక్తిలో ప్రియులారా, రెండవ ముఖ్యమైన అంశం ఏమిటి అంటే నేను పొందుకున్నటువంటి ఈ దివ్య కారుణ్యాన్ని, నేను స్వీకరించిన దివ్య కారుణ్యాన్ని నేను 10 మందికి అందించగలగాలి. ఈ దివ్య కారుణ్యానికి నేను దూతగా మారిపోగలగాలి. ప్రియులారా, ఈ దివ్య కారుణ్యం ద్వారా యేసుప్రభు వాగ్దానం చేసినటువంటి 14 వాగ్దానాలు ఉన్నాయండి, కాదంటల్లా. కానీ వీటన్నిటిని క్రోడీకరిస్తే వచ్చేటువంటి దివ్య కారుణ్య సందేశం ఏమిటి అంటే ఆ యేసయ్య కరుణ మన మీద అనంతమైనటువంటిది, అపారమైనటువంటిది, హద్దులు ఎల్లలు లేనటువంటిది. మనమల్లా చేయాల్సిందల్లా ఏమిటి అంటే ఆ దివ్య కారుణ్యాన్ని నమ్మాలి, విశ్వసించాలి, నాకు కావాలి అని కోరుకోవాలి, మన పాపాల కొరకే ప్రాయశ్చిత్తం పడాలి, ఆ కారుణ్యాన్ని పొందుకోవాలి. ఆ తరువాత ఈ దివ్య కారుణ్యాన్ని ప్రియులకు దేవుని బిడ్డలారా మనము ఇతరులకు కూడా పంచిపెట్టగలగాలి. ఏమిటి దివ్య కారుణ్యము అంటే ప్రియులారా, ఉదాహరణకి ఈనాడు మనం చదువుకున్న వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు ఉత్థానమయ్యాడు. శిష్యులు భయముతోటి తలుపులు మూసుకొని ఉన్నారు. యేసు ప్రభువు యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, మూసిన తలుపులు మూసినట్లుండగానే వారి మధ్యకు వచ్చి మీకు శాంతి కలుగునుగాక అని పలికి తన గాయాలను చూపించాడు. ఏంటి దీనిలో ఉన్న సారాంశం ప్రియులారా? భయముతో, శాంతి లేకుండా అశాంతితో బ్రతుకుతున్నటువంటి వారి దగ్గరికి వచ్చి శాంతినిచ్చాడు, సమాధానాన్నిచ్చాడు. ఎవరు వారు? యేసు ప్రభువుని సిలువకి అప్పగించినటువంటి వారు శిష్యులు. ఆయనతో మాకు సంబంధం లేదు. ఒకడైతే బట్టలు లాక్కున్నా కానీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒకడైతే యేసురావును ముద్దు పెట్టి అమ్మివేశాడు. మిగిలినటువంటి వారు చెట్టుకొకరు పుట్టకొకరికి వెళ్ళిపోయారు. ఇంత ద్రోహం చేసినా కానీ ఆ కరుణామయుడు మరలా భయంతో ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి వారిని క్షమించి, వారిని మన్నించి, బిడ్డలారా మీకు శాంతి కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక. ఎంత కరుణం ప్రియులారా, ఎంత కరుణ ఆయనది. అయితే ఇది జరిగిన తరువాత వాళ్ళల్లో ఒక అపోస్తలుడు తోమాసు గారు వాళ్ళల్లో లేడు. శిష్యులు వచ్చి అన్నారు, అయ్యా మేము ప్రభువును చూసాం, ప్రభువు గాయాలు మేము చూసాం, నేను నమ్మను. ప్రభు ఏం చేయాలని ఇట్లాంటి సమయంలో గద్దించాలి, కోప్పడాలి. అంత పొగరా? నమ్మవా? అంత అవిశ్వాసిగా ఉంటావా? నీకోసం మళ్ళీ రావాలా? నేను చూసినటువంటి వాళ్ళు చెప్తే నమ్మవా అనాలి. ప్రభువులు అది లేదు, కోపం లేదు, కారుణ్యం ప్రియులకు దేవుని బిడ్డలారా, దయ ప్రియులారా.
ఈ లోకపరమైన మనుషులు మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కక్షలు, కార్పణ్యాలు, నువ్వు ఒకటంటే నేను 100 బాంబులు ఎత్తాను, నేను 100 బాంబులు నేను ఆటం బాంబులు ఎత్తా, ఆటం బాంబులు కూడా జరిగినాయండి. కానీ ప్రభు అంటున్నాడు, మీరు నాకు ద్రోహం చేసినా, మీరు నా మీద ద్వేషాన్ని నింపినా నేను మీ మీద ప్రేమనే నింపుతాను, మానవాళి మీద ప్రేమనే నింపుతాను. ఇదే దివ్యకారుణ్యం ప్రియులారా. తరువాత మనం చదువుకున్న వాక్యంలో యోహాను సువార్త 21వ అధ్యాయము 27వ వచనంలో యేసు తోమాసుతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచుము అని పలికి సున్నితంగా హెచ్చరిస్తున్నాడు, మందలిస్తున్నాడు. అవిశ్వాసివిగా ఉండమాకు, విశ్వాసివై ఉండు తోమాసు, విశ్వాసివై ఉండు అన్నప్పుడు ఎంత గొప్ప విశ్వాసాన్ని ప్రకటించాడు తోమాసు గారు. ఓనా ఎలినవారా, ఓనా సర్వేశ్వర. ప్రియులారా, నిజమే, తోమాసు గారు కొద్దిగా అవిశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. కానీ తన నమ్మకం బలపడిన తర్వాత ప్రభు ఎంత కరుణో చూడండి. చనిపోక ముందు చెప్పారు, నేను మరలా లేస్తానని. లేచిన తర్వాత ఇంకా నమ్మకపోతే వాళ్ళ దగ్గరికి వచ్చాడు, మళ్ళీ వచ్చాడు. ఇదే కారుణ్యం ప్రియులారా. విడిచిపెట్టకుండా దేవుని యొక్క ప్రేమ, మన విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ వారి విశ్వాసాన్ని బలపరిచాడు. ఏమిటి దివ్య కారుణ్యం అంటే ప్రియులారా? లూకాసు వార్త 15వ అధ్యాయంలో, ప్రియులకు దేవుని బిడ్డలారా, 11వ వచనంలో, ఒక తండ్రికి 2 కుమారులు ఉండేరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి నా ఆస్తిలో నాకు సగం భాగం పంచి ఇమ్మమో, నా ఆస్తి నాకు పంచి ఇచ్చేసాయి. నా ఆస్తి అంటూ ఏమీ లేదండి, తండ్రి ఆస్తే అంతా. అయినా కానీ తండ్రి కాదనలా. కారుణ్యం ఇక్కడ ఉంటుందండి. ఇదే మనం అనుకుంటాం, అరే తండ్రి ఎందుకు ఇచ్చాడబ్బా వాడికి ఆస్తిని. నో, కారుణ్యం అంటే ఇదే, ఇక్కడే. నీ స్వేచ్ఛను అంగీకరించి మరలా నువ్వు తిరిగి వచ్చినప్పుడు నిన్ను కౌగలించుకుంటాడు చూడు పరలోక తండ్రి. తనకు తెలుసో, ఆయన తెలీదా? అన్నీ తెలుసో, అయినా కానీ నీకు స్వేచ్ఛనిస్తున్నాడు. అందులో ఉంది కారుణ్యం. మరలా స్వేచ్ఛలో నువ్వు పాడైపోతే, నువ్వు తిరిగి వస్తే మరలా స్వీకరిస్తున్నాడు. అది కారుణ్యం. హృదయ పరివర్తన అవసరమైనటువంటి 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తన పొందినటువంటి అవసరం ఆ ఒక్క నీతిమంతుని కోసం పరిగెడుతున్నాడు చూడు. కరుణతో, తపనతో పరిగెడుతున్నాడు చూడు యేసయ్య. పాపుల వెంట మారండ్రా బాబు, మారండ్రా అని, నా ప్రేమను తెలుసుకోండి అని. ఇది దివ్యకారుణ్యం ప్రియులకు దేవుని బిడ్డలారా. మానవుడు యేసయ్యని సిలువ వేసి తన పాపముతో బళ్ళెముతో పొడిచి శీలలు నాటి ముళ్ళ కిరీటం పెట్టి కొరడా దెబ్బలు కొట్టినా కానీ మరలా ఆ మానవాళి దగ్గరికి, ఈ పాపులమైన మన దగ్గరికి వచ్చి, బిడ్డలారా మీకు శాంతి కలుగునగాక, మీకు సమాధానం కలుగునగాక అని పలుకుతున్నాడు చూడండి. ఇదండి దివ్యకారుణ్యం ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవుని యొక్క ప్రేమ ఆరిపోలా మన మీద, దేవుని యొక్క ప్రేమ మన మీద అయిపోలా, ఇంకా రగులుతూనే ఉంది. మానవాళికి నేర్పించే సందేశం ఏమిటి అంటే, పరిశుద్ధ ఫౌస్తిన కొవాల్స్కా గారి ద్వారా దివ్యకారుణ్యమూర్తి మనకు నేర్పించే సందేశం ఏమిటి అంటే, ప్రియ బిడ్డలారా, దేవుడు కారుణ్యమూర్తి, కరుణ చూపించే దేవుడే కానీ దండించి శిక్షించి మీ అంతు చూసే దేవుడు కాడు. ప్రేమతో నింపే దేవుడు, ప్రేమతో తడిపే దేవుడు, ముద్ద చేసే దేవుడు, తన దగ్గరికి రప్పించుకునే దేవుడు. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో 49వ అధ్యాయంలో పలికినట్లుగా, క్షమించండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలో ప్రియులారా పలికినటువంటి విధంగా, స్త్రీ తన పసికందును మరచిపోవున, తల్లి తన బిడ్డను మరచిన, నేను మాత్రం నిన్ను మరువనంటున్నాడు చూడండి. పర్వతములు గతించిన గతింపవచ్చుగాక, తిప్పలు చెలించిన చెల్లింపవచ్చుగాక, నా ప్రేమ మాత్రము నీ ఎడల తొలగిపోదు. దేవుని ప్రేమ తొలగిపోని ప్రేమ. ప్రియ దేవుని బిడ్డ, ఈ దివ్య కారుణ్య ప్రభు నుండి నువ్వు వెళ్ళమాకు. ఆయన సన్నిధికి వెళ్ళు. శక్తివంతమైన ఆయన ప్రార్థనను కోల్పోమాకు. దివ్య కారుణ్య ప్రార్థనలో శక్తి ఉంది బిడ్డలారా. నేను ముఖ్యంగా ఈ దివ్య కారుణ్య ప్రార్థన నేర్చుకుంది ఎప్పుడు అంటే, గురువుగా నేను చెప్తున్నానండి, జర్మనీ దేశంలో అనారోగ్యం పాలై మంచం మీద ఉన్నప్పుడు
అప్పుడు నేను చవి చూశాను ప్రియుల దివ్యకారుణ్య శక్తిని ప్రియులారా. ఎంతో గొప్ప శక్తి, ఎంతో గొప్ప శక్తి ప్రియులకు దేవుని బిడ్డలారా. అటువంటి కృపని, అటువంటి అద్భుతాన్ని, అటువంటి ఆశీర్వాదాన్ని మన కుటుంబాలన్నీ కూడా చవి చూడాలి ప్రియులారా. ఆ దివ్యకారుణ్య మూర్తి యొక్క హస్తాల నుంచి, డొక్కల నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క రక్తము, నీరు మన కుటుంబాలను తడపాలి. ఆ కారుణ్యమతో మన కుటుంబాలు తడిసిపోవాలండి, దీవించబడాలి. దీవెనల వరాలతోటి తడిసిపోవాలి మన కుటుంబాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వేడుకుందాం. దేవుని నుంచి దూరం కాకుండా, ఆ కారుణ్యం నుండి దూరం కాకుండా, ఆ కారుణ్యాన్ని కోల్పోకుండా, ఆ సిలువ రక్తాన్ని మన మీద, మన బిడ్డల మీద కూడా సమృద్ధిగా ఉండాలని, శుద్ధి చేయాలని వేడుకుందాం. ఏ దీవెనలైతే, ఏ ఆశీర్వాదాలైతే పునీత ఫౌస్తీనా కొవాల్స్కా గారి ద్వారా దివ్యకరుణ ప్రభు వాగ్దానం చేశాడు, ఆయన పటాన్ని ఏ కుటుంబంలో ఉంచుకుంటే దివ్యకరుణ జపమాల ఎక్కడైతే జపిస్తారో వారికి ఆయన వాగ్దానం చేసిన వరాలని మనం కూడా పొందుకునేలాగున భక్తితో, విశ్వాసంతో వేడుకుందాం. తలలో ఉంచి ప్రియులకు దేవుని బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఓ దివ్యకరుణ ప్రభువా, ఈనాడు నీవు ఏ విధముగా 1931 సంవత్సరం నుంచి పునీత ఫౌస్తీనమ్మ గారికి దర్శనాల ద్వారా మీరు నీ గొప్ప దివ్య కారుణ్యాన్ని మాకు ఎరుకపరిచారు, లోకానికి ఎరుకపరిచారు. ఆ కారుణ్యాన్ని మేము కోల్పోకుండా తండ్రి, మేమందరం నీ కారుణ్యాన్ని పొందుకొని ఆ కారుణ్యాన్ని 10 మందికి పంచేటువంటి దూతలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ ఇప్పటి వరకు మీ కారుణ్యాన్ని మేము చవి చూడకపోతే తండ్రి, మాకు నేర్పించండి, మాకు రుచి చూపించండి తండ్రి. నీ పరిశుద్ధమైనటువంటి ఆ దివ్య కారుణ్య గాయాలను, పంచకాల నుంచి కారుతున్న రక్తంతో కడగండి, శుద్ధి చేయండి, స్వస్థపరచండి, కడిగి వేయండి నా తండ్రి. దీవించండి, ఆశీర్వదించమని ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రభుగా నీ కారుణ్యముతో నింపమని, నీ కరుణతో నింపమని, నీ ప్రేమతో నింపమని, నీ దయతో నింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ ఆ దివ్య కారుణ్యమూర్తి మిమ్ము, మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశ్రయించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.